హలో, నేను డాక్టర్ హరీష్ తెన్నేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, బ్లంట్గా, మీరు చేస్తున్న పని మీకు అవసరమా, అవసరమైన పని అనేది ఈరోజు మనము లెవెల్ 2లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మన జీవితంలో చాలా మటుకు అనవసరమైన వేస్ట్ పనులు చేస్తూ ఉంటాం. చేస్తూ నా జీవితం ఏదైనా మారితే బాగుండు అనుకుంటాం. ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఈరోజు ఒక ప్రక్రియ చేద్దాం. ఆ ప్రక్రియ ఏంటంటే, చేసే ఏ పనైనా సరే నాకు అవసరమా, మాట్లాడే ఏ మాటైనా సరే నాకు అవసరమా, లేకపోతే మనం ఏదైనా దేనికోసమైనా తప్పించిపోతుంటే ఆ తపన నాకు అవసరమా అనే ఒక బేసిక్ క్వశ్చన్ని మనం అడగడం స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే అవసరమైన పని. మన జీవితంలో ఏ పనైనా సరే మనకు 3 విషయాలు ఇవ్వాలి. ఒకటి ఆరోగ్యం. ఓకే, ఏదైనా చేస్తుంటే హెల్త్ వచ్చింది అనుకోండి. సపోజ్ నేను ఒక 10 కిలోమీటర్లు వాకింగ్ చేశాను, దానివల్ల నాకు హెల్త్ వస్తుంది, చేయొచ్చు. దానిలో ఏమీ డబ్బులు రాకపోయినా పర్లేదు. పొద్దునే లేచి ఒక 100 సూర్య నమస్కారాలు చేయాలంటే చేయొచ్చు, తప్పులేదు, ఆరోగ్యం వస్తుంది కదా. ఏ పనైనా సరే, ఏ ఆలోచన అయినా సరే, ఏ తపనైనా సరే నాకు అవసరమా అనేది అడగాలి. ఈ అవసరములో ఫస్ట్ థింగ్ మనకు ఆరోగ్యం రావాలి కదా. ఆరోగ్యం వస్తే ఆ పని చేయొచ్చు. సో మీరు ఎప్పుడు చేసుకున్నా టిక్ బాక్స్ పెట్టుకోండి. ఈ పని నాకు ఆరోగ్యం ఇస్తుందా, ఓకే ఈ పని చేస్తా అని టిక్ మార్క్ పెట్టుకోండి. లేదా మీకు దాని ద్వారా ఎంతో కొంత ఆనందం రావాలి. కొన్ని పనులు చేస్తే మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఎవరికైనా హెల్ప్ చేయడము, లేకపోతే ఇంట్లో మన రూమ్ సర్దుకోవడము, లేకపోతే ఒక మంచి పాట పాడుకోవడము, లేకపోతే ఏదైనా పని మనకి బాగా అనిపిస్తుంది. కొంచెంసేపు క్రికెట్ చూడడము, లేకపోతే కొంచెం సేపు క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే ఏదైనా మంచి నచ్చిన సీరియల్ చూడడము ఆనందాన్ని ఇస్తుందా? ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పని చేస్తున్నా సరే ఆరోగ్యం వస్తుందా, ఆనందం వస్తుందా? ఓకే, కంపల్సరీగా ఆలోచించుకోవాలి. థర్డ్, ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్నాము, ఈ ప్రకృతిలో ఉన్నాము, ఇక్కడ పెరుగుతున్నాము కాబట్టి డబ్బు, మనీ, ఆనందము కానీ, ఆరోగ్యము కానీ, డబ్బు కానీ వస్తోందా? ఇవి ఆలోచించుకుని తీరాలి. డబ్బు వచ్చే పని అయితే చేస్తా, డబ్బు రాని పని అయితే అనవసరంగా దాని గురించి హైరానానో టెన్షనో, అయ్యో నాకెందుకు ఇలా అవ్వట్లేదని ఆలోచించను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు వస్తోందా అన్నది కూడా నేను ఆలోచించుకుంటాను. ప్రతి దానికి కూడా ఈ క్వశ్చన్ నేను వేసుకుంటాను. దీంతో నాకు ఏమైనా ఆనందం వస్తుందా, దీంతో నాకు ఆరోగ్యం వస్తుందా, దీంతో నాకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా అన్నది ఆలోచించుకుంటాను. మిగతావి ఏం చేస్తున్నా నా లైఫ్లో ఒక ఫిల్టర్ పెట్టుకుని వీటికి టూ మచ్గా అటాచ్ అయిపోయి ఇరుక్కుపోను అని ఆలోచిస్తాను. సపోజ్ మీరు స్టూడెంట్ అనుకోండి, చదువుతున్నారు. ఆ చదువు మీకు ఆనందం ఇవ్వకపోయినా రేపు ఫ్యూచర్లో డబ్బిస్తుంది, సో చెయ్యాలి. ఏదైతే ఈ 3 ఫ్యాక్టర్స్ని ఫిల్ చేస్తుందో ఆ 3 మీరు ఫ్యూచర్లో చేయొచ్చు. ఒక పని మీకు బాగా ఆనందం ఇస్తుంది, మందు తాగడం బాగా ఆనందం ఇస్తుంది అనుకుందాం. కానీ ఆ మందు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి అది కట్ డౌన్ చేసేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 3 కరెక్ట్ మోతాదులో నా జీవితంలోకి వస్తున్నాయా? సపోజ్ ఎవరి గురించైనా ఆలోచిస్తున్నారు, మీ ఫ్రెండో లేకపోతే మీ కొలీగ్ మీ గురించి మీరు లేని సమయంలో మీ గురించి బ్యాడ్గా చెప్పి మీ పరువు మొత్తం తీసేస్తున్నారు అనుకుందాం ఫర్ అన్ అండర్స్టాండింగ్. ఒకవేళ అలా చేస్తే మీరు ఆలోచించుకోవాల్సిందంటే, నా ఫ్రెండ్ ఎవడో వచ్చి చెప్పాడు నా గురించి వెనకాల బ్యాడ్గా చెప్తున్నాడంట. వెంటనే మీకు 3 క్వశ్చన్లు ముందుకు రావాలి. ఈ విషయాన్ని నేను ఆలోచించి దీన్ని గొడవ పెట్టుకుంటే అది నాకు ఆనందాన్ని ఇస్తుందా, ఆరోగ్యాన్ని ఇస్తుందా, డబ్బు ఇస్తుందా? ఏమీ ఇవ్వట్లేదు. సో వాళ్ళ వెనకాల ఏం మాట్లాడుకున్నా పర్లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితము మారిపోవడానికి ఈ అవసరమా నీకు అనే కాన్సెప్ట్ నేర్చుకుని తీరాలి. ఏ పని చేస్తున్నా సరే, అందులోనూ ఇంటర్మీడియట్, డిగ్రీ, యంగ్స్టర్స్ వీళ్ళంతా కాలేజీకి వెళ్ళి చదువుకోండిరా బాబు అని కాలేజ్కి పంపిస్తే ఆ కాలేజీ టైంలోనే అర్జెంటుగా ప్రేమించేసి అక్కడే ఏదో మనం అన్నీ కోల్పోతున్నట్టుగా ప్రేమ అని పరుగులు తీసి తర్వాత నిజంగానే ఇంటర్మీడియట్, డిగ్రీలో నేను కూర్చుని ప్రేమించినంత మాత్రాన నా జీవితంలో ఈ 3 ఉంటాయా? ఆరోగ్యం, ఆనందం, మనీ ఉంటాయా
అనవసరంగా ఇదంతట్లో పడి పాడు చేసుకుంటున్నానా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ప్రేమ లేకపోతే అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఎలా అంటే బకెట్‌లో నీళ్ళ లాంటివి. వేడి నీళ్ళు మీరు ఎంత వెయిట్ చేస్తూ ఉంటారో అంత వేడెక్కుతాయి. మీరు స్టవ్ మీద నీళ్లు పెట్టారనుకోండి, ఎంత వెయిట్ చేస్తే అంత నీళ్లు వేడెక్కుతాయి కదా! అలాగే మన జీవితంలో కూడా ఇలాంటివి డబ్బు కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కానీ, ప్రేమ రూపంలో కానీ తొందరపాటు పనికిరాదు. టైం తీసుకునే చేయండి. సో, ఈ 3 విషయాల్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్‌గా మార్క్ చేసి పెట్టుకుంటాం. నాకొచ్చే ఆలోచన, నేను చేసే పని, నేను మాట్లాడే మాట ఏదైనా సరే 3 విషయాలు క్రాస్ చెక్ అవ్వాలి. ఒకటి ఆనందం వస్తోందా? ఆ ఆనందం ఆరోగ్యంతో వస్తోందా? దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ డబ్బు ఆర్ నా బెనిఫిట్ ఏదైనా అవుతుందా? డబ్బు అంటే మనీ ఒక్కటే కాదు, బెనిఫిట్ అవుతుందా? ఏ విధంగా అయినా నాకు లాభం వస్తోందా? అప్పుడే ఆలోచిస్తాను. లేకపోతే అన్నెసరిగా మైండ్కి ఎక్కించుకోను అన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సీన్ నా లైఫ్లో అదే జరుగుతుంది, మీ లైఫ్లో కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. ఏ ఆలోచన నా మైండ్లోకి వచ్చినా అవసరమైతే ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం, మంచిగా బుక్ చదువుకుంటాను, ఒక మంచి వీడియో చేయొచ్చు, లేకపోతే ఒక మంచి టాపిక్ గురించి ఆలోచిస్తాను, మంచి వీడియో చేయొచ్చు మన లిజనర్స్కి, లేకపోతే ఏదైనా సర్జరీ ఉందా, ఏదైనా ఆపరేషన్ ఉందా, ఎవరైనా పేషెంట్కి బెనిఫిట్ చేయొచ్చా, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చా, నాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే దాని మీద ఆలోచిస్తాను. ఎవరో ఏదో అన్నారు, వాళ్ళెవరో ఏదో చెప్పారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నా జీవితం నేను వేరే వాడికి ఇచ్చేస్తున్నట్టు. నేను ఇవ్వను. అందుకనే ఈ రోజు నుంచి అవసరమా నాకు ఈ ఆలోచన, అవసరమా నాకు ఈ అనవసరమైన గొడవ, అవసరమా నాకు ఈ అన్నెసెసరీ తొందరపాటు ఇప్పుడే ప్రేమించాలి, లేకపోతే ఇప్పుడే వాళ్ళు మారిపోవాలి, లేకపోతే ఇప్పుడే మా అత్తతో గొడవ పడాలి, ఇవన్నీ అవసరమా నాకు అనేది ఆలోచించుకోండి. ఎప్పుడైతే అవసరమా నీకు అని ఆలోచించుకుంటారో నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ తెలుస్తుంది మనకి ఇది అవసరమా కాదా అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి తెలిసాక నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏమొస్తుంది తెలుసా? నాకు ఇది అవసరం లేదని తెలుస్తోంది, కానీ ఇరుక్కుపోతున్నాను. నాకు ఈ కంబైన్డ్ ఫ్యామిలీలో ఈ గొడవలు నాకు నచ్చట్లేదు, కానీ ఉండాల్సి వస్తుంది. లేకపోతే నేను చాలా బిజినెస్ ఏదో చేసేద్దాం అనుకుంటాను, కానీ మా ఆయన ఒప్పుకోవట్లేదు. ఈ టైప్లో ఏదో రకంగా మనకి తెలుసు అది మనకు అనవసరము, హెడేక్, నచ్చట్లేదని తెలిసినా కొన్ని సందర్భాల్లో ఇరుక్కుపోతాం. అలా ఇరుక్కుపోయినప్పుడు చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏం తెలుసా? మీరు ఫిజికల్గా అక్కడ ఇరుక్కుని ఉండొచ్చు, మీరు ఫిజికల్గా అక్కడ బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు, మీరు ఫిజికల్గా అక్కడ ఏమి చేసుకోలేకపోవచ్చు. అది కేవలము మీ మైండ్ మాత్రమే ఇరుక్కుంది అన్నది గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ని అక్కడి నుంచి డిసెక్ట్ చేసి, కట్ చేసి తీసేయండి. వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఏం బాధపడ్డా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ జీవితంలోకి వచ్చినా మీరు వదిలి ఫిజికల్గా వెళ్ళనప్పుడు మెంటల్లీ వదిలేయగలగాలి. అక్కడ వాళ్ళు ఉన్నా మనకి లేనట్టుగా ఉండాలి. ఈ ఒక్క సిస్టమ్ని మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీ. యాక్చువల్గా చాలా చాలా ఈజీ. మనం చేస్తాం కూడా అలా. రాత్రి నిద్రపోతున్నప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టు మర్చిపోయి పడుకుంటాం హాయిగా. అవునా? పడుకుంటున్నామా? అలాగే నిజం లైఫ్లో కూడా అవసరం లేని ఆలోచన, అవసరం లేని మనిషి, అనవసరమైన మన జీవితాన్ని కాంప్లికేట్ చేసే సిచ్యువేషన్స్ నేను తలదూర్చను. నా తెలివిని, నా బుద్ధిని, నా ఆలోచనని అక్కడ పెట్టను. ఇది గనక మనం ఆలోచించుకోగలిగితే లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఈ స్టెప్ తీసుకోవడం రాక అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటారు. అందుకే అవసరమా, ఈ ఆలోచన అవసరమా, ఈ వీడియో అవసరమా, ఈ ఆడియో అవసరమా, ఈ డిస్కషన్ అవసరమా, ఈ మనుషులు అవసరమా, నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను? ఎందుకంటే జీవితం ఒకటే ఉంది అందరికీ. ఆ జీవితం ఒకటి చూస్తూ వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే నాయిస్ అనే ఒక సెగ్మెంట్ మీ బ్రెయిన్లో డెవలప్ చేసుకోవాలి. ఈ నాయిస్ అనేది మనం మెడిటేషన్లో కానీ, ధ్యానంలో కానీ ఒక చెత్త బుట్ట, మైండ్లో ఒక చెత్త బుట్ట. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెత్త బుట్టలో వేయాలి. ఓకే? వాళ్ళు మన జీవితాన్ని ఎఫెక్ట్ చెయ్యలేరు అన్న విషయం నీ బ్రెయిన్కి పదే చెప్పాలి. ఎలా అయితే ఎవరైనా దయ్యాలు ఉన్నాయని చెప్తే దయ్యాలు లేవేం లేవు, ఏం మాట్లాడతావు రా భయ్,
అని ఎంత ధైర్యంగా అనగలమో, లేకపోతే ఇప్పుడు ఇక్కడ అర్త్క్వేక్ వస్తుందంట అంటే వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అని ఎలా అయితే ధైర్యంగా బ్రతుకుతుంటామో, అలాగే మన జీవితాన్ని ఏదో ఒక మనిషి ఆపలేడు, ఎవడో ఒకడు మనని తిట్టి ఆపలేడు, మనం సక్సెస్ని ఎవరు ఆపలేరు. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే వాడిని తీసి డస్ట్బిన్లో వేయండి. మైండ్లో బయటకు నవ్వుతుంటాం, లోపల మాత్రం కట్ సైడ్ అంతే. అలాంటి వాళ్ళు ఎఫెక్ట్ చెయ్యరు. ఇది గనక ప్రాక్టీస్ చేసుకుంటే నాయిస్ పక్కకి జరుగుతుంది. ఈ నాయిస్తో పాటు కొంతమంది మనని డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు వస్తారు. అంటే ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే ఎవరో వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయడానికి, మేనక లాంటి వాళ్ళు వచ్చి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో డబ్బు చూపించో, లేకపోతే వాళ్ళు ఏదైనా ఆశ చూపించో మనని డైవర్ట్ చేసుకోవడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి వస్తారు. ఎవరిని డిస్ట్రాక్ట్ చేస్తారు? అనవసరమైనవి చూసే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు. అవసరమా నీకు? నీ గోల్ ఏంటి? నువ్వు ఒకటి చదువుకోవాలనుకున్నావు, ఒకటి నేర్చుకోవాలనుకున్నావు, ఒకటి బిజినెస్ పెట్టాలనుకున్నావు, జీవితంలో ముందుకెళ్ళాలనుకున్నావు, ఏదైనా ముందుకెళ్ళేది ఉంటే ఈ మధ్యలో డిస్ట్రాక్షన్స్ అన్నీ అవసరమా నీకు అనేది నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఏవి నిన్ను ఎఫెక్ట్ చేయవు, ఎవ్వరూ నిన్ను ఎఫెక్ట్ చేయలేరు. ఇది చాలా 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 ముఖ్యమైన లాజిక్. మీరు అర్థం చేసుకోవాలి. అన్నెసెసరీ విషయాలని మనము లైఫ్లోకి రానివ్వద్దు. వచ్చాక అయ్యో అని తలబట్టుకోవద్దు. చాలా ముఖ్యం. రానివ్వద్దు, వచ్చాక అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, నేను ఇంతేనా అని ఆగదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఎవరిని లైఫ్లోకి రానిస్తున్నాము. దీంతోపాటు ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు అవసరమా నీకులో చెప్తున్నాను. అవసరమా నీకు దాంట్లో ఎడిటివ్ ఎఫెక్ట్ అంటారు. ఎవరైనా మన జీవితంలోకి వస్తే ఒక ప్లస్ అవ్వాలి, ఎడిటివ్ ఎఫెక్ట్ మైనస్ అవ్వకూడదు. నా గోల్కి ఎవరైనా నాతో పాటు వస్తే యాడ్ అవ్వాలి, మనని వెనక్కి గుంజేలా అవ్వకూడదు. ఈ రోజు నుంచి డిసైడ్ చేయండి, మీ ఎనర్జీని ముందుకు తీసుకెళ్లకుండా వెనక్కి గుంజేవాళ్ళు ఎవరు, అవసరమా లాంటి వాళ్ళు మనకి అన్నది మీరు స్ట్రిక్ట్గా కొన్ని సాధించాలి అంటే కొన్ని స్ట్రిక్ట్గా వదలాలి. నేను ఆర్మీలో చదువుతున్నప్పుడు కొన్ని అవసరం లేనివి మనం వదిలిపెట్టాలి. అయ్యో ఇక్కడంతా ఇలా ఉన్నారు, అయ్యో నాకైతే అలా అవ్వదు, 100 పుషప్స్ నా వల్ల కాదు, చెయ్యాల్సిందే, తప్పదు. నేను సాధన చేస్తున్న రోజుల్లో కంపల్సరీ చెయ్యాలి అంటే చెయ్యాలి. ఆ రోజు తిండి దొరకదేమో, ఆ రోజు లేట్ అయిపోతుందేమో, అయ్యో ఈవినింగ్ అయిపోయింది, ఒకసారి కూర్చుంటే చెయ్యాల్సిందే. అలాగా మన జీవితం ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా అవసరమా చెయ్యి, అవసరం లేదా 1000 కోట్లు ఇచ్చినా చేయకు. అవసరం లేదు బాస్, నాకు అది నా గోల్కి, నా ఎనర్జీ ముందుకు వెళ్ళడానికి నన్ను ఆపేవి, ఎడిటివ్ ఎఫెక్ట్ ఉన్నవే చేస్తాం. ఎడిషన్ అంటే ప్లస్ అయ్యేవే చేస్తాం. మైనస్ అయ్యేది ఏది నా జీవితంలోకి, నా బ్రెయిన్లోకి ఎక్కించుకోను అనే నిర్ణయము తీసుకున్నప్పుడు మీరు గెలవడం మొదలు పెడతారు. మీ జీవితం కొత్తగా మారుతుంది, మీ లైఫ్ చాలా బాగుంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. ఇంకో వీడియోలో కలుస్తాము. అవసరమా మీకు? ఈ వీడియో తర్వాత పేపర్ పెన్ తీసుకుని రాసుకోండి. ఏమేమి మీ లైఫ్లో అవసరం లేనివి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని తినేస్తున్నాయి అన్నది మీరు రాసుకోండి. బాగుంటుంది. ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.